కళ్ళలవుతున్న డాలర్ డ్రీమ్స్ ఏ క్షణాన్నైనా ఏ కార్డైనా రద్దయ్యే ప్రమాదం. F1 వీసాదారుల కష్టాలు ఇలా ఉంటే, ఉద్యోగం చేస్తూ H1B వీసాలు తీసుకుని స్థిరపడ్డ తెలుగోళ్ల పరిస్థితి మరింత అగమ్యగోచరంగా ఉంది. అమెరికాలో జారీ అయ్యే H1B వీసాల్లో 78% మన తెలుగోళ్లవే. తర్వాత గ్రీన్ కార్డ్ తెచ్చుకోవడానికి దీన్ని ప్రధాన ఆధారంగా వాడుకుంటూ ఉంటారు. ప్రస్తుతం 3,20,000 మంది భారతీయులు H1B వీసాతో అమెరికాలో ఉంటున్నారు. కానీ ట్రంప్ సెకండ్ టర్మ్ స్టార్ట్ అయ్యాక వీళ్లకు కూడా సినిమా కష్టాలు స్టార్ట్ అయ్యాయి. ఉద్యోగాలకు భద్రత అన్నదే కరువైంది. ఇమిగ్రేషన్ చట్టాలు కఠినతరం, ఊడుతున్న ఉద్యోగాలు, అక్రమ వలసదారుల ఏరివేత, ప్రత్యేక విమానాల్లో పంపివేత, అమెరికా సరిహద్దు గోడ దూకుతూ భారతీయుడు మృతి. అగ్రరాజ్యంలో మనోళ్ల సినిమా కష్టాలపై ఇలా వరుసపెట్టి వస్తున్న వార్తలకు పరాకాష్ట ఏంటంటే, అమెరికాలో అప్పుల బాధ తట్టుకోలేక, మానసిక ఒత్తిడి భరించలేక గుడివాడ విద్యార్థి సూసైడ్ చేసుకోవడం. మనోళ్ల డాలర్ డ్రీమ్స్ బద్దలైపోతున్నాయనడానికి ఇంతకంటే లైవ్ ఎగ్జాంపుల్ ఇంకేం కావాలి. టౌన్ పక్కకి వెళ్ళొద్దురా, డౌన్ అయిపోతావురా అని నెత్తి నోరు బాదుకున్నా ఎవరి చెవికి ఎక్కలేదు. ఏ బంగారు స్వామి విన్నా పాపాన పోలేదు. అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ 2.0 పాలనలో దూకుడు స్పీడ్తో ప్రపంచ దేశాలతో పాటు అమెరికన్లు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఖర్చు తగ్గింపు పేరుతో మేక్ అమెరికా గ్రేట్ అగైన్ పేరుతో విదేశీయులను ఇబ్బంది పెడుతున్నాడు ట్రంప్. అక్రమ వలసదారులను దేశం దాటిస్తున్నారు. ఇమిగ్రేషన్ నిబంధనలు కఠినతరం చేశారు. ఇక ఇప్పుడు వీసాల్లో కోత పెడుతున్నారు. తాజాగా విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించాలనే కల చాలామంది విద్యార్థుల సొంతం. అందులోనూ అమెరికా వంటి అగ్రరాజ్యంలో చదువుకోవాలని ఆశపడేవారే ఎక్కువ మంది ఉంటారు. ఏటా ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఈ లక్ష్యంతో అమెరికా బాట పడుతుంటారు. అయితే గత కొంతకాలంగా అమెరికా ప్రభుత్వం విద్యార్థి వీసాలు అంటే F1 పై కఠిన వైఖరి అవలంబిస్తూ వీసా జారీల సంఖ్యను గణనీయంగా తగ్గిస్తోంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 41% వీసా దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. ఇది గత దశాబ్దంతో పోలిస్తే దాదాపు రెట్టింపు. అమెరికా విదేశాంగ శాఖ గణాంకాల ప్రకారం 2023-24 సంవత్సరంలో 6.79 లక్షల F1 వీసా దరఖాస్తులు వచ్చాయి. వీటిలో 2.79 లక్షలు అంటే 41% తిరస్కరించబడ్డాయి. 2022-23 సంవత్సరంలో 6.99 లక్షల దరఖాస్తుల్లో 2.53 లక్షలు అంటే 36% మాత్రం ఆమోదం పొందలేదు. దీనికి భిన్నంగా 2013-14 సంవత్సరంలో 7.69 లక్షల దరఖాస్తుల్లో 1.73 లక్షలు అంటే దాంట్లో 23% మాత్రమే తిరస్కరణకు గురయ్యాయి. ఈ గణాంకాలు వీసా తిరస్కరణ రేటు గత 10 ఏళ్లలో రెట్టింపు కంటే ఎక్కువగా పెరిగిందని స్పష్టం చేస్తున్నాయి. భారతీయ విద్యార్థుల విషయంలోనూ పరిస్థితి ఆందోళనకరంగా మారింది. 2024 9 నెలల్లో F1 వీసాల జారీలో 38% తగ్గినట్లు గణాంకాలు చెప్తున్నాయి. జనవరి నుంచి సెప్టెంబర్ వరకు కేవలం 64,000 మందికి వీసాలు మంజూరయ్యాయి. అంతకుముందు ఏడాది ఇదే కాలంలో ఈ సంఖ్య 1.03 లక్షలుగా ఉంది. కోవిడ్ తర్వాత భారతీయ విద్యార్థులకు వీసాలు ఇంతగా తగ్గటం ఇదే మొదటిసారి. అసలు F1 వీసా అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇది నాన్ ఇమిగ్రెంట్ వీసా. అమెరికాలో ఫుల్ టైం విద్య కోసం విదేశీ విద్యార్థులకు అనుమతిస్తుంది. అమెరికా విద్యా సంస్థలు ఏటా 2 సెమిస్టర్లలో అంటే ఆగస్టు నుంచి డిసెంబరు, జనవరి నుంచి మే వరకు ప్రవేశాలు కల్పిస్తాయి. భారతీయ విద్యార్థులు ఎక్కువగా ఆగస్టు సెమిస్టర్లో వెళ్తారు. అయితే కఠిన వీసా విధానాలతో ఈ కలలవుతున్నాయి. ఈ తిరస్కరణల వెనుక అక్రమ వలసలను అరికట్టడం, వీసా నిబంధనలను కఠినతరం చేయటం వంటి కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో విద్యార్థులు ఆర్థిక స్థిరత్వం, సరైన డాక్యుమెంటేషన్, చదువు తర్వాత స్వదేశం తిరిగి వెళ్లే హామీని స్పష్టంగా చూపించాల్సి వస్తుంది. అమెరికా టౌన్ మీద మోజు పెంచుకుని చదివితే అక్కడే చదవాలని, ఉద్యోగం చేస్తే అక్కడే చేయాలని అప్పుడు కన్న కలల డాలర్ డ్రీమ్స్ ఇప్పుడు ఒక్కొక్కడిగా బద్దలైపోతున్నాయి. ఎదర బతుకంతా చిందరవందరే అని జ్ఞానోదయాల కన్నా నిద్రమత్తు వదిలించుకుని కొద్దిగా రియాలిటీలోకి వస్తున్నారు మన స్టూడెంట్స్. ఇమిగ్రేషన్ చట్టాల్ని చించిపారేసి కొత్త రోళ్లకర్రతో బాధిస్తున్న ట్రంప్ ఐడియాలజీ మనోళ్ల ప్రాణాల మీదకి వస్తుంది. అమెరికా ఆశల్లో తేలియాడిన లక్షలాది మంది భారతీయులు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. అవుటర్ ఎడ్యుకేషన్, బెటర్ లివింగ్ కండిషన్లు, బెటర్ మనీ, బెటర్ ఆపర్చునిటీస్ కోసం మనోళ్లు ఆశగా చూసే దేశాలు UK, US, ఆస్ట్రేలియా, కెనడా.
ఈ 4 దేశాలు. ఏటా 13 లక్షల మంది భారతీయులు విదేశాలకు వెళ్తుంటే అందులో మన తెలుగు వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. ఆ తెలుగు వాళ్ళల్లో కూడా అమెరికా టూరేసే వాళ్ళే ఎక్కువ. ఇప్పుడు అమెరికాలోనే వీళ్ళ ఆశలన్నీ అడ్డం తిరుగుతున్నాయి. వాళ్ళ డాలర్ డ్రీమ్స్ అన్నీ ఆవిరైపోతున్నాయి.